నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతము. ఎలాంటి మసాలాలు లేకుండా ఉప్పు కారం ఉంటే చాలండి. ఎవరైనా కూడా ఈ ఎగ్ పులుసు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా కూడా సింపుల్గా 5 నిమిషాలు వేసుకోవచ్చు. దానికోసం నేను 5 కోడిగుడ్లను అయితే తీసుకున్నాను. 5 కోడిగుడ్లు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి 10 నిమిషాలు. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని విడివిడిగా చేసి ఒకసారి నీళ్ళు పోసుకొని, చింతపండులో డస్ట్ ఉంటే కొద్దిగా అలా అని నీళ్ళు వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 10 నిమిషాలు నేను ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను. బాగా ఉడికిపోయాయి. ఆ నీళ్ళను వంపేసి స్టవ్ పైన దించి ఆ నీళ్ళను వంపేసి చల్ల నీరు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 5 ఉల్లిగడ్డలు అయితే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ మొత్తం వేసేసి చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ మన కోడిగుడ్లకి పొట్టు తీసేసుకోవాలి మొత్తము. ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో. చల్లనీళ్ళు వెంటనే పోయడం వల్ల పొట్టు అనేది ఈజీగా వస్తుంది. ఎక్కడ గుడ్డు విరగదనమాట. ఎప్పుడైనా కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాక స్టవ్ పైకి వెళ్ళి దించి వేడి నీళ్ళు వంపేసి వెంటనే చల్లనీళ్ళు పోసి పక్కకు పెట్టేయాలి కొద్దిసేపు. తర్వాత పొట్టు తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని పొట్టు తీసి పెట్టుకున్నాక ఒక్కొక్క గుడ్డుకి ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉప్పు కారం అనేది గుడ్లకి మంచిగా పడుతుంది. ఇలా అన్నీ పెట్టుకున్నాక చింతపండును కూడా ఇలా పులుసు బిసుక్కోవాలన్నమాట. ఇలా చిక్కగా రావాలి పులుసు అనేది. ఆ మొత్తం పులుసు ఒక చిన్న కటోర నిండా తీసి పెట్టుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిన్న కటోర నిండా చిక్కటి చింతపండు పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ ఇలా ఒక కటోర నిండా పులుసు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ చేసేలోపు ఉల్లిగడ్డ కూడా మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది. చూసారా, ఇట్లా చిన్న మంట మీద ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డని. ఇక్కడ ఇలా వేగాక అందులో ఒక సగం చెంచా అల్లం వెల్లిగడ్డ వేసి మంచిగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అందులోనే ఒక స్పూను పసుపు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను 2 చెంచాల సగము కారం వేస్తున్నాను. 1 చెంచా సగమేమో ఉప్పు వేస్తున్నాను. వీటిని కూడా ఆయిల్లో చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేయాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది ఉప్పు కారము. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని, అవి కూడా మొత్తం ఇందులో వేసేయాలి. మొత్తం ఇందులో వేసాక వీటిని కూడా 1 నిమిషం పాటు చిన్న మంట మీదనే ఉప్పు కారం గుడ్లకి మంచిగా పట్టేటట్టు కలపాలి. ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అనేది గుడ్ల లోపల దాకా వెళ్తుంది అన్నమాట. తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పులుసు మొత్తం పోసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ పులుసు అనేది చిక్కగా అయింది కదా, అందుకోసం ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్ళు పోసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 3-4 నిమిషాలు మూత పెట్టి పెద్ద మంట పైన ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికాక మనకి గ్రేవీ చింతపండు పులుసు అనేది దగ్గరికి అయిపోతుంది. మంచి గ్రేవీగా చిక్కటి గ్రేవీగా అవుతుంది అనమాట పులుసు మొత్తము. ఇలా అయ్యాక ఇంకా మనకి కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా, ఇలా చిక్కగా దగ్గరికి కావాలి. మనకి నూనె అనేది పైకి అలా తేలుతుంది కదా, అప్పుడే ఇంకా మనకి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని అయితే వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలిగా. చూసారా, మనకి గ్రేవీ కూడా చిక్కగా వస్తుందన్నమాట. 1 స్పూన్ అన్నంలో వేసుకొని తింటే అన్నం మొత్తం తినేయచ్చు అనమాట. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి మనమైతే ఈ ఎగ్ పులుసుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచిగా ఉంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.